చూసి రావడం జరిగిందన్న. నేనైతే ఆది గారికి ఒకటే చెప్తా, మాకెందుకు ఈ సోది వద్దు. సాయి కుమార్ గారు, మీరు ఇంత లెజెండరీ యాక్టర్, మేబీ హీ నీడ్స్ సమ్ గైడెన్స్, మేబీ హీ నీడ్స్ సమ్ మెంటర్షిప్. కొంచెం గైడ్ చేయండి. ఆది గారు మీ యాక్టింగ్తో మాత్రం మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు, డౌట్ లేదు అందులో. మీరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ ఒకటి ఉంటే సరిపోదు కదా, యాక్టింగ్ ఒకటి ఉండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఉండి సాంగ్స్ ఒకటే ఉంటే సరిపోదు కదా. స్టోరీలో బలం ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి. ఒక మైథలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్, అది మైథలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఆర్ ఫ్యాంటసీ హారర్ అనొచ్చు. అలాంటి మంచి కాన్సెప్ట్ని ఇట్ వుడ్ హ్యావ్ వర్క్డ్ వండర్స్. చాలా తీయచ్చు సినిమాతో. కానీ ఎక్కడ స్టోరీలో గ్రిప్పింగ్ లేదు, గ్రిప్ చేయలేకపోయారు మమ్మల్ని. ఆ ఆడియన్స్ని స్క్రీన్ని చూస్తూ ఉండిపోయేలాగా చేయలేకపోయారు డైరెక్టర్ గారు. అసలు చాలా వీక్ డైరెక్షన్, చాలా వీక్ స్క్రీన్ ప్లే, చాలా బోరింగ్గా ఉండింది. ఎస్పెషల్లీ ఒక మాట ఎందుకు చెప్తున్నాను, బోరింగ్గా ఉండింది, ఎక్కడా కూడా గ్రిప్పింగ్గా లేకుండే స్క్రీన్ ప్లే. అంటే అన్న మీరు మైథలాజికల్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారన్న. మైథలాజికల్ కాన్సెప్ట్ అంటేనే మనకి స్క్రీన్ మీద దేవుడు కనిపించగానే అరే ఉండిపోతాం స్క్రీన్ మీదనే. ఎక్కడ అది లేకుండే. అసలు అమ్మవారి రోల్ వేశారన్న హీరోయిన్ గారు. నేను స్పాయిలర్స్ ఇవ్వట్లేదు, ఉన్నదే తెలిసిందే, ఆల్రెడీ చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. అమ్మవారి రోల్ వేశారు హీరోయిన్ గారు. అసలు ఆవిడ అమ్మవారా లేకపోతే జస్ట్ హీరోయిన్ పేరు కోసం సినిమాలో పెట్టుకున్నారా నాకేం అర్థం కాలేదు. అమ్మవారు హెల్ప్లెస్గా ఉండే సినిమాలో. అమ్మవారిని ఎక్కడైనా హెల్ప్లెస్గా ఉండడం చూసారు ఆ సినిమాలో. అమ్మవారు హీరో చుట్టూ తిరుగుతారన్న హెల్ప్ చేయమని. అందుకు చెప్తున్నా నేను. దాసి కాదు అన్న, దాసి కాదు, యోగిని. మన అరిషట్ వర్గాల్ని అదుపులో పెట్టుకున్న యోగిని. సో అలాంటి యోగిని సజీవ సమాధికి వెళ్ళిపోయాక ఆ ఊరిని కాపాడుతూ ఆ ఊరిలోనే అమ్మవారుగా ఉండిపోయారు అని చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. రాజేశ్వరి అమ్మవారు అని చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. పోనీ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నేను ఒప్పుకునేవాడిని, అమ్మవారు కాదు అని చెప్పి. అమ్మవారు అని మనకి క్లియర్గా ఒక ఇంత పెద్ద స్టేట్మెంట్తో చూపించినప్పుడు అమ్మవారిని అట్లా హెల్ప్లెస్గా చుట్టూ తిరుగుతూ చూస్తూ చేయడం మాత్రం కరెక్ట్ కాదన్న. మిగతా పర్ఫార్మెన్స్ ఏం చెప్పాలన్నా, నాకు అసలు సినిమానే ఎక్కలేదు. ఫస్ట్ అసలు మైండ్లోంచి నాకు సినిమా అనేది, నాకు ఏం చూసేనా ఎందుకు చూసేనా అనేది నాకు గుర్తు రావట్లేదు ఫస్ట్. ఇంకా ఏం పర్ఫార్మెన్సెస్ చెప్పాలి. ఆది గారు యాక్టింగ్ బాగుంది, అర్చన అయ్యర్ గారు బాగా చేశారు. మీరు యాక్టింగ్ అందరు న్యాయం చేశారన్న. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫెయిల్డ్. ఎక్కడ సాంగ్స్ కూడా కనెక్ట్ కాలే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కనెక్ట్ కాలే. సినిమా ఓపెనింగ్లో ఏదైతే శివుడు అంధకాసురుడు షార్ట్స్ చూపించినప్పుడు రైట్ రా బై ఆది అన్న హిట్ కొట్టిండు, సినిమా ఎక్కడికో వెళ్తుంది అనుకున్నా, పడుకోబెట్టేశాడు. అక్కడ పడుకుంటే ఎక్కడా లేవలేదు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనిపించింది. కానీ ఒక చిన్న హోప్తో ఉండే క్లైమాక్స్ వరకైనా ఎక్కడైనా బాగుంటుందేమో అని. బట్ నో, ఎక్కడా వర్క్ అవ్వాలి. అస్సలు గ్రిప్పింగ్గా లేకుండే. ఏమో నాకు ఇలా బాధేస్తోంది. నాకు సినిమా బాగాలేదని చెప్పడానికి కూడా ఎంతోమంది కష్టం అది సినిమా అనేది. బట్ బాగాలేదు, ఏం చేయలేం. హెల్ప్లెస్. ఆది గారికి మరొక ఫ్లాప్. ఇంకొన్నాళ్ళు టైం తీసుకోండి. మీరు మంచి స్క్రిప్ట్తో రండి. మంచి స్క్రిప్ట్తో మీరు రావడం జరిగితే కనుక మేము మళ్ళీ చూస్తాం. మీరు ఇంకో 10 ఫ్లాప్లు ఇచ్చినా పర్లేదు. మీరు కష్టపడుతున్నారు అన్న సంగతి మాకు తెలుసు. మీ యాక్టింగ్లో మేము చూసాం మీ కష్టాన్ని. బట్ ఇంకొంచెం మంచి స్క్రిప్ట్. సాయి కుమార్ గారు ప్లీజ్ మీ గైడెన్స్, మీ మెంటర్షిప్ ఆది గారికి ఇవ్వండి. మేము ప్రేమ కావాలి చూసాము, లవ్లీ చూసాము, ఆది గారి అన్ని సినిమాలు చూసాము. ఆయన దగ్గర టాలెంట్ ఉంది, డ్యాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక మంచి స్క్రిప్ట్ తీసి ఆయన చేతిలో పెట్టింది అంతే. అంతకు మించి ఇంకేం చెప్పలేము. చాలా బాగుందన్న. ఆది గారికి మంచి కంబ్యాక్ కాదు, గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. సో మంచి ఒక 2.5 అవర్స్లో ఒక మంచి థ్రిల్లర్ చూసాం ఫీలింగ్ అయితే వచ్చింది. విరూపాక్ష రేంజ్లో ఉందనిపించింది. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఒక ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి ఫస్ట్ ఏదైతే ఒక 10-15 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అండ్ మధ్యలో వచ్చే ఒక స్క్వేరీ బిట్స్ అయినా లేదంటే హర్రర్ ఇదైనా సరే చాలా బాగా కొట్టింది. బట్ అన్నిటికంటే మెయిన్ అంటే బీజిఎం. సాయి చరణ్ సీజన్ నెక్స్ట్ లెవెల్ కొట్టాడు అనిపించింది. ఎక్కడ కూడా మీకు ఒక 1 సెకండ్ కూడా ఒక ఫోన్ చూద్దాం లేదంటే పక్క చూద్దాం ఇదైతే రాలేదు. తన బీజంతో మొత్తం నడిపించాడు సినిమా మొత్తం. బట్ ఏంటంటే విరూపాక్ష రేంజ్లో ఒక క్లైమాక్స్ ఇష్టపడి ఉంటే మాత్రం ఇంకో విరూపాక్ష అయ్యేది. దాని వరకు అయితే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ బట్ ఓవరాల్గా ఒక మంచి సినిమా చూసాం, ఒక మంచి థ్రిల్లర్ చూసాం అన్న ఇదైతే వచ్చింది. స్టోరీ మొత్తం విరూపాక్షలానే ఉంటుంది. విరూపాక్ష అయితే మనకి ఒక కోర్ పాయింట్ ఉంటుందో సేమ్ కోర్ పాయింట్లో తీసుకున్నారు. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం తెలిసి స్టోరీ ఆల్రెడీ రివీల్ అయిపోయింది కాబట్టి కొంచెం అక్కడ బోర్ కొట్టచ్చేమో. కానీ బట్ ఓవరాల్గా ఒక మంచి సినిమా చూసాం. ఈయన ఆది గారి దగ్గర నుంచి ఒక మంచి ప్రోడక్ట్ అయితే వచ్చింది. ఒక గ్రేట్ కంబ్యాక్ అనేది చెప్పుకోవచ్చు ఆది గారికి.
ఆయన ముందు మూవీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం 10 times వస్తాయి, ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది ఆయన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఓవరాల్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మీరు అన్నట్టు కొంచెం ఆ ల్యాగ్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి ఇంకొంచెం ఏదైనా మంచిగా పెట్టుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇంకో విరూపాక్ష అయితే పోయేది. డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే నిన్న పడిన ప్రీమియర్స్లో మంచి మౌత్ టాక్ ఉంది, మూవీ కూడా చాలా బాగుంది, రివ్యూస్ బాగున్నాయి కాబట్టి మంచిగా జనాల్లోకి వెళ్తుంది. ఈ వీక్ ఛాంపియన్ శంబాల రెండు పోటాపాటిగా అయితే నడుస్తాయి. ఈ రెండింటిలోనే ఏదో ఒక విన్నర్ అవుతుంది 100%. శంబాల సినిమా చూశాను భయ, ఇప్పుడే చూసి వచ్చాను భయ, బయటికి నాకే అర్థం కావట్లేదు అంతే. అబ్బా ఏంది భయ శంబాల సినిమా, ఇన్ని రోజులు సాయి కుమార్ కొడుకు ఆది, ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఇంకో లెక్క అంతే. బాబా ఏం సినిమా భయ, ఆ ఫైట్లు కానీ పాత రోజులు పోతుంది భయ. ఆ సినిమా పాత రోజులు పోయి కొత్త రోజులు వచ్చి ఎట్ట తిరిగి అసలు మైండ్ అంతా ఓవర్ నాయన, ఏం అర్థం కాలా. సినిమా చూస్తాను సేపు, శంబాల సినిమా చూస్తాను సేపు, నన్ను నేను మర్చిపోయినా అంతే. అదే కొంతమంది అలా అంటారన్నమాట, విరూపాక్ష అని అరుంధతి అని అంటారట. కానీ నేనేందంటే ఉన్నట్టుగా చెప్పేస్తాను నేనంతే. నేను సినిమా హిట్టు, సినిమా గాన నీకు నచ్చకపోతే నీకు డబ్బులు నేను ఇస్తా, 1000 రూపాయలు నేను. ఈ సినిమా బాగా రాకపోతే 1000 రూపాయలు నేనే తిరిగి నీకు ఇస్తా. సినిమా ఒక్కసారి చూడండి, బాగలేదు అని నా కాడ అంటే 1000 రూపాయలు ఇచ్చేస్తా అంతే. ఏం తక్కువ చెప్పండి. ఇలాంటి సినిమాలు బతకాలి, చిన్న సినిమా కూడా బతకాలి అంతే. వాళ్ళు మన కోసం రే అనక పగలనక ఎండనక వాననక ఎక్కడెక్కడో తిరిగి నిద్ర లేకుండా పాప సినిమా తీస్తుంటే బాగలేదంటే ఎవడు రావుడు బాగా అంటాడు. అప్పుడే సినిమా అయితే చాలా బాగుందండి. దయచేసి శంబాల సినిమా చూడండి, చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆదరిస్తారు, అభిమానిస్తారు, నచ్చుతుంది. కంబ్యాక్ ఏదన్నా ఆది అన్న ఆ అన్న ఎప్పుడు స్టార్ అతను, కానీ ఈ మధ్య అంతా కొద్దిగా అట్ట గ్యాప్ వచ్చిందంటే. ఒక ప్రేమ కావాలి, లవ్లీ, అన్ని సినిమాల్ని బీట్ చేసింది ఈ సినిమా. ఇక నుంచి శంబాల అంటే ఆది అన్న గుర్తొస్తాడు, ఆది అంటే శంబాలే గుర్తొస్తుంది అంతే. జై హింద్. నా నిజంగా చెప్తున్నా, శంబాల సినిమాస్లో గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంతవరకు మనం ఎప్పుడు తెలియదు సాయి కుమార్ కొడుకు ఆది గారు. సారీ, నిజంగా చెప్తున్నా, ఒక ప్రేమకళ తర్వాత అంటే మళ్ళీ ఒక లవ్లీ తర్వాత అంటే ఒక సుకుమార్ తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఆది గారికి కంబ్యాక్ అని చెప్పొచ్చు. ప్రతి సీను మళ్ళీ మన ఒక విరూపాక్ష ఎంత ఎంజాయ్ చేసినామో శంబాల చూస్తే కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం. ప్రతి సీను, ప్రతి ఎలివేషన్స్, ప్రతి డైరెక్షన్స్ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా కొత్తగా తీసిన డైరెక్టర్ గారు. ఇది ఒక సినిమా ప్రతిదీ అంటే విలేజ్లోకి పోయినాక, ఊర్లోకి పోయినాక ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ ఒక కొత్త రకంగా చూపించారు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ నాకు ఒక విరూపాక్ష గుర్తొచ్చింది అన్న, అంత బాగా చేసి ఆ డైరెక్టర్ గారు అలా తీసిరు, చాలా బాగుంది. ఇది ఒక హీరో గారికి ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు మన శంబాల సినిమాకి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా సాయి కుమార్ గారికి బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్. వాళ్ళు చెప్పిన లాగెందుకుందన్న, అట్లేం లేదన్న. సినిమా ఎర్రర్ సినిమా, ఇలాంటి సస్పెన్స్ సినిమాలు ఇలానే ఉంటాయి. ఈ సినిమా చూస్తుంటే ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. ఈ ఎర్రర్ సినిమా అనేది ఇలానే ఉంటాయి, అది చాలా డిఫరెంట్ యాంగిల్లో తీసిరు. ఈ సినిమా మాత్రం సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్. శంబాల పేరుకు తగ్గట్టే నిజంగా ఒక కొత్త లోకంకి తీసుకెళ్లారు. చాలా 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 బాగా అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని చూడ్డానికి బాగుంటాయి, కొన్ని వినడానికి బాగుంటాయి. ఇది రెండు విధాలా చాలా బాగా నచ్చింది. సాయి కుమార్ గారు వాయిస్తో ముందు జరిగిన కథని చెప్తూ ఉన్నప్పుడు వినడానికి కానీ విజువల్గా చూడడానికి చాలా బాగా అనిపించింది. మెయిన్గా కొన్ని సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో, వాహ్ ఏముంది ఇది అనిపించేలాగా చాలా 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 సీన్స్ ఉన్నాయి. ఆది గారి క్యారెక్టర్ ఉంటుంది. అంతకుముందు మనం ప్రేమ కావాలి ఎంత ఎగ్జైట్మెంట్తో చూసామో అదే శంబాలలో కూడా మనం అదేలాగా చూస్తాం. ఆయన చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్, ఫైట్స్. అంటే ఒక దేవతల గురించి చూపించడం కానీ, మన గ్రామ దేవతలు ఎలా వచ్చారు, ఎలా ఉండారు, దాని గురించి చెప్పడం కానీ చాలా బాగా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కొంచెం సేపే ఉన్నా కూడా బాగుంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే పర్సనల్గా దేవతలో తను యాప్ట్ అవ్వలేదేమో అనే ఒక చిన్న పాయింట్ అనిపించింది తప్ప ఇంకా మిగతా అన్ని సీన్స్ చాలా బాగుంటాయి. ఇందులో చిన్న పిల్లలు, మళ్ళా మొగల్ రేగుల్లో హీరో క్యారెక్టర్ చేసిన ఆయన, ఇంకా చాలా క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేస్తాను. దేవత క్యారెక్టర్ ని తక్కువ చేసి చూపించారు సినిమాలో. అదే ఏదైనా సరే దేవత హెల్ప్ చేయాలి కదా ప్రతి ఒక్కరికి అయినా సరే, ఎందుకు హెల్ప్ చేయలేక తను ఆవిడ అంటే సినిమాలో దేవతలా చూపించారు కానీ స్టోరీ చెప్పడంలో మాత్రం తను దేవతలాగా ఏం చెప్పలేదు. తను ఒక యోగి.
యోగి తన లోపల కూర్చున్న దుష్ట శక్తిని కంట్రోల్ చేసుకొని, అంటే ఒకవేళ ఆవిడ అది స్టోరీ అంతా సినిమాలో చూస్తే అర్థమవుతుంది, బట్ అందరికీ అలా కనిపిస్తుంది. దేవతలా అంటే ప్రజెంట్ చేసేటప్పుడు దేవతలా అనిపించలేదు అన్నది నా మీనింగ్. దేవతలా అంటే శూలం పెట్టుకొని నగలు పెట్టుకొని ఇలా చూపించలేదు అనేది కాదు, బట్ ఆ క్యారెక్టర్లో కొంచెం యాప్ట్ అవ్వలేదేమో అంటే ఒక తెలుగు అమ్మాయి పద్ధతిగా చాలా బాగుంది చూడడానికి, కాకపోతే దేవత క్యారెక్టర్లో యాప్ట్ అవ్వలేదు అనే చిన్న ఫీలింగ్ తప్ప రిమైనింగ్ అంతా చాలా బాగుంది. బేసిక్గా ఆవిడ దేవత కాదు, ఒక క్యారెక్టర్. అలా చూస్తే చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తాం థియేటర్కి వెళ్తే. చాలా మంది ఏమంటున్నారంటే ఇది కొత్త కంటెంట్ కాదు, విరూపాక్షనే బైహార్ట్ చేసి చేసినట్టు అనిపిస్తుంది. విరూపాక్ష ఈజ్ బ్లాక్ మ్యాజిక్, ఇందులో దైవత్వం ఉంది, నాట్ ఏ బ్లాక్ మ్యాజిక్. సేమ్ అని కంపేర్ చేసి ఎదవాళ్ళకి వాళ్ళకే తెలియాలి వాట్ ఈజ్ సినిమా అంటే ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళకి తెలిస్తే దే కెన్ రివీల్ ఇట్. వాళ్ళకి అంటే నోటు కూర్చోటి మాట్లాడడానికి అందరూ నోరు ఇచ్చాడు, సో వాళ్ళ ఇష్టం అది, బట్ నా ఒపీనియన్ అయితే. థ్యాంక్ యూ. ఎవడంటున్నాడు నేనైతే వినలేదు బ్రో, నాకైతే చాలా నచ్చింది. రేటింగ్ ఏం లేదు, నాకు నచ్చింది. ఓకే, ఈ రోజు చాలా మూవీస్ అనేది రిలీజ్ అయ్యాయి కదా, ఈ మూవీ శంబల్ అనే మూవీ ఎన్నో ప్లేస్ మేబీ ఫస్ట్ ప్లేస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ప్లేస్ పెట్టడానికి ఇట్స్ నాట్ మై, నేను చెప్పడం కరెక్ట్ కాదేమో, బట్ ఆడియన్స్ చూస్తారు, వాళ్ళు చెప్తారు, బట్ నా ఒపీనియన్ అయితే చాలా బాగుంటుంది. ఎస్, ఈ సినిమా అంటే ఇప్పుడు ప్రేమ కావాలి తర్వాత ఈ సినిమా అని అంటారు కదా, బట్ ఈ సినిమా తర్వాత ప్రేమ కావాలి అని ఎలా చెప్పుకుంటారు అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ.